ఈ రెండు అడిడాస్ లోగోలే, కానీ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు తెలుసుకుందాం రండి. 1924లో అడీ డాస్లర్ అండ్ రుడోల్ఫ్ డాస్లర్ అనే ఇద్దరు బ్రదర్స్ కలిసి షూ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీకి డాస్లర్ బ్రదర్స్ అని పేరు పెట్టారు. వర్క్ని ఇద్దరూ డివైడ్ చేసుకున్నారు. అడీ షూస్ని తయారు చేస్తే రుడోల్ఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ని చూసుకునేవాడు. అంతా బాగానే ఉంది. 1936లో బెర్లిన్ ఒలింపిక్స్ అప్పుడు కంపెనీ పేరు పెంచడానికి ఒక ఐడియాతో ముందుకొచ్చారు. యుఎస్ అథ్లెట్ అయిన జెస్సీ ఓవెన్స్ ని వాళ్ళ బ్రాండ్ షూస్ ని వేసుకుని పార్టిసిపేట్ చేయమని కోరారు. ఆ షూస్ వాడి అతను 4 గోల్డ్ మెడల్స్ ని గెలుచుకున్నాడు. అప్పటి నుండి కంపెనీ పేరు మారుమోగిపోయింది. కానీ 1948లో కొన్ని గొడవల వల్ల ఇద్దరు బ్రదర్స్ విడిపోయారు. అడీ అతని కంపెనీ పేరును అడిడాస్ గా మార్చాడు. 1972లో ఈ లోగోని తెచ్చారు. ఈ లోగోలో ఉండే 3 లీవ్స్ 3 కాంటినెంట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి: ఏషియా, అమెరికా, యూరోప్. ఈ లోగోని క్యాజువల్ వేర్స్ మీద మీరు గమనించవచ్చు. 1991లో స్పోర్ట్స్ కి సంబంధించిన వాటిని రిప్రజెంట్ చేస్తూ ఈ లోగోని ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత మళ్ళీ లోగో మారుతూనే వచ్చింది. మరి రుడోల్ఫ్ ఏమయ్యాడు? అతనేం ఖాళీగా లేడు. ఫేమస్ బ్రాండ్ అయిన పూమాకి అతనే ఫౌండర్. అంటే అడిడాస్ అండ్ పూమా ఫౌండర్స్ ఇద్దరు బ్రదర్స్. అండ్ లోగో ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయంటే స్పోర్ట్స్కి సంబంధించిన వాటిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లోగో చేంజ్ చేశారు.